హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఈరోజు మీ సజెషన్ నాకు కావాలి అండ్ నా లైఫ్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, అంటే చాలా హ్యాపీగా ఉన్నావు అక్క, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు మాదిరి, నీకు మంచి లైఫ్ దొరికింది అలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మంచి లైఫ్ పెళ్ళవడంతో ఏం దొరకలేదు. చాలా కష్టపడిన తర్వాత, చాలా టార్చరు నరకం అన్న ఇదిలో చూసిన తర్వాతనే ఇక్కడ వరకు రాగలిగాం మనం. ఈవెన్ నేను మాట్లాడేదాన్ని కూడా కాదు ఇంతకుముందు, ఇంతగా చాలా ఇంట్రోవర్ట్ నేను. అండ్ చాలా సైలెంట్గా ఉండేదాన్ని. తెలివితేటలు ఉన్నాయి, బట్ ఎక్కువ మాట్లాడదాన్ని కాదు కొత్త వాళ్ళతో కూడా. మేబీ పెళ్ళయిన తర్వాతనే నేను స్ట్రాంగ్ అయ్యా, చాలా అన్నీ తట్టుకొని నిలబడగలిగాను అనమాట. చాలా స్ట్రాంగ్ అయ్యాను. అయితే ఫస్ట్ నా పిల్లలది చెప్తా. వీళ్ళు ఇద్దరు సేమ్ డే పుట్టారు, 5 years గ్యాప్ తోటి. అసలు మిరాకిల్ నిజంగా. ఎలా ఎలా అంటే జనరల్గా ట్విన్స్ పుడతారు సేమ్ డే, అందులో 5 years గ్యాప్తో సేమ్ పుట్టారంటే చాలా విచిత్రం అని అనిపించింది నాకే చాలా హ్యాపీగా అనిపించింది. నేను బర్త్డే కోసం వెయిట్ చేస్తున్నా, June 10 వాళ్ళ బర్త్డే. సో దానికే మీ సజెషన్స్ అనేది నాకు కావాలి, ఎట్లా ఏంటి ప్లాన్ అనేది. అయితే సాన్వి June 10, 2019 పుట్టింది. బాబు 2024 June 10 పుట్టాడు. సారీ, అంతే, June 10, 2024 పుట్టాడు అనమాట. సో ఎగ్జాక్ట్ 5 years గ్యాప్. అయితే బాబుది, సాన్వికిది ఎంఎస్సి తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే బాగుంటుంది అనుకున్నాము. ఎంఎస్సి తర్వాత జాబ్ జాయిన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, తను పుట్టింది. ఓకే. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే 5 years గ్యాప్ కావాలనే తీసుకోలేదు, బట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 2 years వరకు ప్రెగ్నెన్సీ రావద్దు అనేది రూల్. చాలామంది వస్తుంది కానీ బట్ అలా రావద్దు అని చెప్పారు డాక్టరు. ఎందుకంటే మన కడుపులో అనేది కొంచెం మళ్ళీ మన గర్భసంచి అనేది మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. అలాంటప్పుడే మనం కూడా ఆ వీక్నెస్ నుంచి మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. మన గర్భసంచి కూడా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే సెకండ్ బేబీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఉంటుంది. ఇప్పుడు ఓకే, దగ్గరలో పుట్టినా కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ కొన్ని పర్సంటేజెస్లో ఏమవుతుందంటే సెకండ్ బేబీ చాలా త్వరగా రావడం వల్ల కొంతమందికి ఏమవుతుందంటే 5 monthsకే ప్రెగ్నెన్సీ వస్తుంది, 3 monthsకే ప్రెగ్నెన్సీ వస్తుంది. అసలు ఆ ఘోరాన్ని తట్టుకోలేని, చూసినప్పుడు కోపం వస్తుంది నాకు నిజంగా. 5 months కాదు, అట్లీస్ట్ 1 year అయినా ఇవ్వాలి. 2 years కాదు కానీ అట్లీస్ట్ 1 year అయినా ఇవ్వాలి కదా. ఒక 1.5 year తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నామంటే ఓకే. అంత త్వరగా రావద్దు, ఎందుకంటే సెకండ్ బేబీకి ఇబ్బంది అవుతుందంట అని డాక్టర్ చెప్పారు. సో మేము 2 years గ్యాప్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. కానీ శాన్వికి సెకండ్ ఇయర్ రన్ అవుతున్నప్పుడే హరికి అక్కడ కరోనాలో జాబ్ పోవడం, ఇక్కడ నాగర్ కర్నూల్లో రావడం, ఇది జరిగింది. ఇంకా అందరం సపరేట్గా ఉండిపోయామన్నమాట. నేనేమో కందుకూరులో అండ్ హరి ఏమో నాగర్ కర్నూల్లో. ఇంకా అమ్మమ్మ ఉండింది కొన్ని రోజులు, కందుకూరులో ఉన్నాం. తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలా చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది. చాలా టార్చరే అనిపించింది అసలు. ఎందుకంటే చిన్న పాప నాన్న అడుగుతూ ఉంటుంది, మనకి దిగులే. అయ్యో ఇట్లా ఎప్పుడు అసలు లేదు, ఒక సింగిల్ నైట్ కూడా ఎప్పుడు వదిలేసి వెళ్ళింది లేదు ఈయన. ఇంక సడన్గా అంత దూరం వెళ్ళంగానే నాకు చాలా బాధ అనిపించేది. కానీ ఏం చేస్తాం, జాబ్ మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. సరే నిదానంగా చూసుకొని ఫ్యామిలీ పెడదాము అనుకొని ఫిక్స్ అయ్యాము అప్పుడు. కానీ ఫ్యామిలీ పెట్టాము కూడా నాగర్ కర్నూల్లో. కానీ అమ్మటే ఏమైందంటే నేను కోచింగ్ తీసుకుంటాను ఫిక్స్ అయ్యా, టెస్టింగ్. ఇప్పుడు నేను ఏదైతే జాబ్ చేస్తున్నానో దానికి కోచింగ్ జాయిన్ అయ్యా. సో కోచింగ్ జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు అక్కడ 5,000 అనమాట రెంట్. 5,000 రెంట్ కట్టి అనవసరం కదా. సో ఆ సామాన్లన్నీ ఏం చేసామంటే ఒక సింగిల్ రూమ్లోకి షిఫ్ట్ చేసాం. 2,000కి సింగిల్ రూమ్లోకి షిఫ్ట్ చేసేసి ఇంకా హరి అక్కడే సైట్లోనే ఉండేవాడు. సైట్లోనే ఫుడ్ అంత అకామిడేషన్ ఉంటుంది అనమాట హరికి, సైట్ కాబట్టి. ఇక నేను హైదరాబాద్లో ఉండేదాన్ని, శాన్వి అమ్మ వాళ్ళ దగ్గర, లత ఇంకా మొత్తం మా చెల్లె ఇంకా అసలు మొత్తం చూసింది, ఫస్ట్ నుంచి కూడా చూసింది. అయితే ఇంకా ఏమైందంటే ఇంక అలా చాలా గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వచ్చిన తర్వాత మొత్తానికి మేమైతే హైదరాబాద్ వచ్చిన తర్వాతనే ఫ్యామిలీ అందరం ఒక చోటు ఉన్నాం. శాన్వికి 2 years అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 3 years మధ్యలో 3 years ఉంది కదా, అంటే సారీ 2 years మధ్యలో 2 years ఉంది. మధ్యలో 2 years అప్పటి నుంచి 2 years
ఎలా పడితే అలానే ఉన్నాం. ఎక్కడోళ్ళం అక్కడ. హరి వాళ్ళ నాన్న ఒక చోట, నేనేమో హైదరాబాదు, బెంగుళూరు తిరుక్కుంటూ శాన్వి ఏమో చెల్లెల దగ్గర. చెల్లెలైతే ఇంకా ఫుల్లు పాపం బాగా ఇబ్బంది పడేది. కానీ మొత్తానికి శాన్విని పెద్ద చేసి నా చేతిలో పెట్టిందనుకోవాలి. చిన్న పిల్లప్పటి నుంచి, ఇప్పుడు కాదు, ఓన్లీ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కాదు, పుట్టినప్పటి నుంచే. అయితే ఇంక అలా అలా హైదరాబాద్ వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నాకు జాబ్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు మేము ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకున్నాం. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పటికే చాలా గ్యాప్ అయిపోయింది. సో ప్లాన్ చేసుకుంటే నార్మల్గానే ఏదో జూన్లో పుట్టాలి అలా ఏం కాదు కానీ, బట్ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అయిన తర్వాత నాకు డేట్ ఎప్పుడు ఇచ్చారంటే జూన్ 28కి ఇచ్చారనమాట డేట్. ఇంకా జూన్ 28 అంటే ఇప్పుడు జూన్ 10, ఇన్ని డేస్ ముందు అంటే నియర్లీ 20 డేస్ ఉంది కదా, నియర్లీ 20 డేస్ ముందు చెయ్యరు అసలు ఆపరేషను. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ కొంచెం ముందు చేస్తారు, ఎందుకంటే నొప్పులు రాకూడదు కదా. ఫస్ట్ ఆపరేషను సిజేరియనే అనమాట. సో సి సెక్షన్ కాబట్టి సెకండ్ టైం కూడా అలాగే చేస్తారు. కాకపోతే నొప్పులు రాకుండా ఉండడానికి మనసు నిండక ముందు ఒక వారం ముందు చేస్తారు. సో మేము ఇంకా హోప్స్ ఏం పెట్టుకోలేదు, నార్మల్గా ఇంటికి వెళ్ళాము. అయితే మనసులో ఉండింది, అబ్బా కొంచెం ముందు వచ్చింటే బాగుండే ప్రెగ్నెన్సీ సేమ్ డేట్ రోజున. అంటే మనం చేయించుకునేదే కదా సెకండ్ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ అనేది. సో మనం ప్లాన్ ఇట్లా చేయించుకునేదని ఫీల్ అవుతున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత ఫస్ట్ చెకప్లో చెప్పలేదు, 9th మంత్లో ఫస్ట్ చెకప్ ఉంటుంది కదా, అప్పుడు చెప్పలేదు డేట్ ఏమి. తర్వాత సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంటే మేము ఎప్పుడు వెళ్ళామంటే 6th రోజు వెళ్ళాం. 6th డేట్ రోజున హాస్పిటల్కి వెళ్ళాం. 6th డేట్ రోజున హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీశారు. ఓకే, బేబీ వెయిట్ అనేది బాగానే ఉంది, మీరు 9 తర్వాత ఎప్పుడైనా చేయించుకోవచ్చు అన్నారనమాట. అంటే 9వ తేదీ తర్వాత ఎప్పుడైనా చేయించుకోవచ్చు అన్నారు. అయితే నేను ఇంకా 10 ఇంకా ఆప్షన్ ఉంది నాకు, 10 చేపియండి ప్లీజ్ అని ఇంకా కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ. ఎందుకంటే ఆ రోజు బాగాలేదు. మెయిన్ 10th డేట్ రోజు చేస్తే శాంతి వస్తుంది అన్నారు. శాన్వికి కూడా శాంతి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మండే వచ్చింది. మా సైడ్ ఏముంటుందంటే మండే పుడితే కష్టాలు ఉంటాయి అని అంటారు అన్నమాట. అలా అంటే శాన్వి కూడా మండేనే పుట్టింది. ఎగ్జాక్ట్గా డే కూడా సేమ్ వచ్చింది. 5 ఇయర్స్లో మధ్యలో ఒకటి లీఫ్ ఇయర్ ఉంది. సో డే కూడా సేమ్ వచ్చిందనమాట, మండేనే వచ్చింది డే కూడా. శాన్వి కూడా మండేనే పుట్టింది. అప్పుడంటే ఏదో పుట్టేసింది, మన చేతిలో లేదు కాబట్టి ఇప్పుడు చేతుల్లో చూసి మరీ పుట్టిస్తామా, సేమ్ సోమవారం రోజు అని గోల మా వాళ్ళందరూ. ఇంకా నేను అంటే ఇవేంటంటే పెద్ద పెద్ద డెసిషన్స్ కదా, మన సొంతంగా తీసుకోవడానికి ఉండదు. సో నేను ప్లీజ్ అని మొత్తానికి బాగుందా అంటే 5:30 తర్వాత బాగుంది అన్నారు. 5:30 తర్వాత కొంచెం అప్పుడు కూడా శాంతి వస్తుంది. బట్ 5:30 వరకు అసలు బాగాలేదు, ఏదో అంటారు కదా, ఏదో గడియలు అంటారు కదా, అలా అసలు బాగాలేదన్నమాట. 5:30 తర్వాత బాగుంది, పర్లేదు అన్నారు. అయితే నేను ఇంకా 5:30 తర్వాత చేయించుకుందాం అంటే 5:30 తర్వాత అలా టైము మనం ఫిక్స్ చేసాం. 5:30 తర్వాత చేయాలంటే 5,000 ఎక్స్ట్రా కట్టాలి అన్నారు. ఎక్స్ట్రా కట్టాము. మీరు నమ్మరు, పోతే పోయినాయి 5,000. కానీ లైఫ్ లాంగ్ వీళ్ళు సేమ్ చేసుకుంటారు కదా బర్త్డే అనిపించింది నాకు. అందుకని చెప్పి ఇవన్నీ శాన్వి స్కూల్లో అనమాట, చిన్నపిల్లప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఈ వీడియోస్ అన్నీ నాకు ఎందుకో కనిపించింది. దీన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే బర్త్డే వస్తుంది కదా దానికోసం. అయితే ఏంటంటే అలా మొత్తానికి సరేలే ఆ పంతులను అడుగుదాం వీళ్ళని అడుగుదాం అంటే వాళ్ళు ఖాళీ లేరు. ఒక అక్కే చెప్పింది 5:30 తర్వాత బాగానే ఉంది అని. ఇక వెళ్ళి సాటర్డే వెళ్ళి డేట్ వేయించుకున్నాం అనమాట. అంటే ముందు రోజే మనం డేట్ వేయించుకోవాలన్నమాట. అంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి కదా. సో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ సాటర్డే రోజు నెక్స్ట్ రోజే మళ్ళీ వెళ్ళి ఆ రోజే సాటర్డే రోజే పెద్దది హారం తీసుకున్నాం, గోల్డ్ది. బాబు ఎల్లుండి పుడతారన్నాం ఈరోజు. అయితే మీకు వీలైతే నేను పిక్స్ యాడ్ చేస్తా వీటిల్లో. ఏంటంటే తను మార్నింగ్ బర్త్డే చేసాము సోమవారం రోజు మార్నింగ్. ఇంకా అసలు వద్దులే అనుకున్న, ఆ రోజే డెలివరీ కదా. నిజానికి నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. ఎలా అంటే అడుగు వేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అందరూ చూసేదానికి నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు, చాలా బాగా పనిచేస్తావు, 9th మంత్ మిడిల్ వరకు మిషన్ కుట్టావు అంటారు కానీ హెల్త్ బాగుండి ఏం కుట్టలేదు. బట్
వదిలేయలేను నేను వచ్చిన దాన్ని, కస్టమర్స్‌ని అండ్ మనకొచ్చే అమౌంట్‌ని దేన్ని వదిలేయలేను. దానికోసం కష్టపడే కుట్టాననమాట. అప్పుడు అంత ఈజీగా ఏం కుట్టలేదు. 9th మంత్ ఈరోజు శ్రీమంతం చేసుకొని ఇంటికెళ్ళే రోజు కూడా బట్టలు ఇచ్చేయాలనమాట. అంతగా కుట్టాను నేను. అయితే ఇవన్నీ కుట్టిన తర్వాత ఏమైందంటే ఇచ్చేసి వెళ్ళిపోయా. హెల్త్ అసలు బాలేదు. నాకు చెయ్యాలి, బర్త్‌డే చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట. ఇది బాబు శాంతి రోజు అనమాట. శాంతి చేపిచ్చాం. శాంతి వచ్చింది. చెప్పా కదా మండే రోజు బాలేదు, ఖచ్చితంగా శాంతి వస్తుంది. ఇంకా పంతుల్ని అడిగాము, ఇట్లా పాప బర్త్‌డే ఉంది అందుకని ఆ రోజు అనుకుంటుంది అమ్మాయి అని అడిగాడు అడిగాడనమాట. అడిగితే ఆయన ఏమన్నాడంటే ఈవినింగ్‌లో అలా చేపించుకోండి, చిన్న శాంతి వస్తుంది, ఏమవుతుంది శాంతి చేపించుకోండి అన్నాడు. నేను ఇంకా అదే పట్టుకున్న, శాంతి చేపించుకుందాం ప్లీజ్ ప్లీజ్ అని. అయితే లాస్ట్ మూమెంట్ వరకు డెలివరీ చేపిస్తారా చేపిరా అని డౌటే ఉండింది. అంతగా అయిన తర్వాత ఫైనల్లీ మార్నింగ్ శాన్వి బర్త్‌డే చేసిన తర్వాత 10కి అలా హాస్పిటల్కి వెళ్ళిపోయాం. 10-10:30కి అట్లా హాస్పిటల్కి వెళ్ళాం. చిన్న బర్త్డే అంటే చిన్న కేక్ కట్ చేసి పిల్లలందరినీ పిలిచి ఇచ్చాము. నేను అసలు వద్దన్నా, కానీ ఆ రోజు శాన్వి హ్యాపీనెస్ చూసిన తర్వాత అనిపించింది, అయ్యో పాపం దీని హ్యాపీనెస్ అంతా మిస్ చేసేదాన్ని నేను అని. మొత్తానికి ఇది మౌలాలీలో ఉన్నప్పుడు అనమాట. మేము సపరేట్గా అందరం విడివిడిగా ఉన్నామన్నాం కదా. వాడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదిగో ఇంత పిల్ల, ఇంకా పెద్ద పిల్ల అయ్యేంత వరకు కూడా లత దగ్గరే ఉందన్నమాట శాన్వి. మేము గెస్ట్ లాగా అప్పుడప్పుడు వెళ్ళడం, చూడడం, ఏదో 4 రోజులు ఉంచుకోవడం అట్లా అంతే. ఇంకా బాగా టఫ్ అనిపించేది. కానీ ఉండాలి, ఇట్లాంటి చెల్లెలు అందరికీ ఉండాలి ఖచ్చితంగా. చెల్లెలు, అక్క, ఈరోజు అక్క చెల్లెలకి సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు మీ చెల్లెలను బాగా చూసుకుంటావాను ఇట్లా అంటుంటారు. చెల్లెల్ని బాగా చూసుకోవాలి అంటే ఇద్దరికి ఉండాలన్నమాట ఏదైనా. మాకు ఇప్పటి నుంచని కాదు, చిన్నప్పటి నుంచి కూడా మా చెల్లెలైనా తమ్ముడైనా ఏదో వంతులు పెట్టుకోవడం, కంపారిజన్స్ ఇవేమి ఉండవు. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. వాళ్ళు బాగుంటే చాలని నేను బాగుంటే చాలని వాళ్ళు, ఇలా అనుకునే టైప్. ఇది శాన్వి సెకండ్ బర్త్డే. ఇప్పటికే హరినాగర్ కర్నూల్లో చేస్తున్నాడు. ఇది హాస్టల్, హైదరాబాద్ హాస్టల్లో అనమాట. ఇది సెల్ఫీ వీడియో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టుంది సెల్ఫీ వీడియో. వాళ్ళు నాకు తెలియకుండా వీడియో తీస్తున్నారనమాట. అందుకని మొహానికి అడ్డం పెట్టుకుంటున్నా. అంటే ఫ్రెండ్స్, పిల్లలు అనమాట. ఫ్రెండ్స్ అంటే వికాస్ ఏజ్ వాళ్ళు. ఇదంతా మౌలాలీలోనే. చెప్పా కదా, బుడ్డోడికి 3rd మంత్ ఉన్నప్పుడు లత హైదరాబాద్ వచ్చేసింది. ఆ 3rd మంత్ అప్పుడు కొన్ని డేస్ అమ్మమ్మ ఉండింది అనమాట. 1 నెల 2 నెలలు అమ్మమ్మ ఉండింది. కానీ తర్వాత నుంచి పాప మా పిల్ల ఒక్కటే చేసుకునేది ఇద్దరికి. ఇవన్నీ ఓల్డ్ వీడియోస్ అనమాట. మా పెళ్లి రోజు కోసమని లత చేసిన వీడియోస్ ఇవన్నీ. అప్పుడు ఒక పెళ్లి రోజు అట్లా వస్తాయి కదా. అప్పటికే 6 యానివర్సరీస్ వచ్చినాయి. ఆ యానివర్సరీస్కి చేసింది. ఇది శాన్వి పుట్టిన 3rd మంత్ అనుకుంటా అంతే. అసలు శాన్వి అయితే ఎంత తెల్లగా పుట్టిందో, ఎంత లావుగా పుట్టిందో, చాలా బాగా పుట్టింది. సో నా పిల్లల బర్త్ స్టోరీ ఇదన్నమాట. మొత్తానికి సేమ్ డే అయితే ఇద్దరు పుట్టారు. పుట్టిన తర్వాత ఇప్పుడు June 10 బర్త్డే వస్తుందన్నమాట. మెయిన్ ఫోటోషూట్కి ప్లాన్ చేస్తున్నాం. ఒకటి చెప్పారు ఉప్పల్లో ఉంది, కాకపోతే అది 5000 చెప్పారు. 4-5కి ఎలా చేస్తారో, లేదా 5000కి. ఒకవేళ మీకు తెలిసింది చింతల్కి దగ్గర ఉండేది ఏమైనా ఉంటే మన బడ్జెట్లో 5000లో ఏమైనా ఉంటే కనుక ఫొటోస్, అంటే పిల్లలకి ఇప్పుడు థీమ్స్ పెట్టి చేస్తారు కదా ఫోటోషూట్, అంటే కేక్ స్మాష్ ఇవన్నీ పెట్టి థీమ్స్ పెట్టి చేస్తారు కదా. అలాంటి థీమ్స్ ఏమన్నా ఉండే మీకు తెలిస్తే మీరు సజెషన్స్ ఇవ్వండి. అండ్ పాపది బాబుది ఇద్దరిది బర్త్డే సేమ్ రోజే కాబట్టి ఇద్దరికి అప్పుడు కూడా శాన్వికి ఎలాగో ఫోటోషూట్ చేయించలేదు కదా. మనకు అంత సీన్ లేదు అప్పుడు, అసలు ఐడియా లేదు మనకంత. బర్త్డే అయితే చేసాం, మంచిగా చేసాము. ఒక 30,000 వరకు ఖర్చు వచ్చింది. అప్పుడు కూడా 25+ అయ్యింది. అయితే ఇప్పుడు శాన్వికి బాబుకి ఎలా ఫోటోషూట్ చేపిస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా మీరు కింద కామెంట్లో మీ సజెషన్స్ అనేది నాకు ఇవ్వండి. నేనైతే ఖచ్చితంగా వాటిని వీలైనంత వరకు ఫాలో అవ్వడానికి చూస్తాను, మనకి అందుబాటులో ఉన్నంత వరకు. అయితే ఇంకొకటి నేను చెప్తా అన్నా కదా, నా లైఫ్ చూసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అని. నేను చెప్తా అండి, ఈరోజు ఓకే నేను వర్క్ చేసుకుంటున్నా, జాబ్ చేసుకుంటున్నా, ఇవన్నీ ఉంది. బట్
ఏది చేతిలో లేని రోజు చాలా ఉన్నాయి. ఇది ఫస్ట్ బర్త్డే వీడియో అనమాట సాన్విది. బాగానే చేసాం అప్పుడు కూడా. డెకరేషన్కే అయ్యింది ఒక 5000 ఎంత అయ్యింది డెకరేషన్కి, ఆ స్టేజ్కి అనమాట. స్టేజ్ కూడా ఏం లేదు, చుట్టూ క్లాత్స్ పెట్టారనమాట మంచిగా. అయితే నేను చెప్తా ఎలా టర్న్ అవుట్ అయ్యిందంటే, లైఫ్ అనేది ఫస్ట్ జాబ్ చేసాము. జాబ్ అంటే ఎట్లా జాబు, ప్లాన్ చేసుకోవద్దని తప్పు అంటారు కానీ మేము ప్లాన్ చేసుకున్నాం పిల్లల్ని మాత్రం. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత సాన్వి పుట్టింది జాబ్ వచ్చిన తర్వాతే. బట్ 1 ఇయర్ నేను కంప్లీట్ అయ్యేటప్పటికే 9 months కంప్లీట్ అయింది. సో నేను మానేయాల్సి వచ్చింది, గ్యాప్ తీసుకున్నా. బట్ మెటర్నిటీ లీవ్ పెట్టారు గ్యాప్ ఇవ్వకుండా. సో మెటర్నిటీ లీవ్ పెట్టడం వల్ల నేను ఇంటి దగ్గర అనేది ఉండిపోయా. తర్వాత ఇక అయిపోయింది, ఇంక మళ్ళీ ఏం వెతుక్కోవాలో, చిన్న జాబ్ అయినా ఏదన్నా చూసుకోవాలంటే మళ్ళీ టైం పడుతుంది, పైగా పాప చిన్నపిల్ల. అలా అనుకునే టైంలో మా ఇంటి పక్కనే మా డీన్ సారు, మా ఇంటి పక్కనే ఉన్న బ్రాంచ్లోకి చైతన్యనే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో, చైతన్య స్కూల్లో వర్క్ చేశాను అనమాట నేను. శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఉంటాయి కదా గ్రూపు, అవి పెద్ద స్కూల్స్ అనమాట. అవి మీకు తెలుసు కదా, చైతన్య నారాయణ, వాటిలో చైతన్యాలో వర్క్ చేస్తాం. తర్వాత ఆ బ్రాంచ్ మా ఇంటి పక్కనే ఉంది. అప్పుడు వేకెన్సీస్ లేక నాకు దూరంగా ఇచ్చారనమాట. ఇక్కడ వేకెన్సీ ఉంది మేడం మీరు వస్తారా అని అడగగానే నాకైతే ఇంకా ఫుల్ హ్యాపీ. ఇంకా సాన్విని ఏం చేద్దామా అనుకున్న టైంలో మా చెల్లెలు, మా అమ్మమ్మ, మా అమ్మ అందరూ కలిపి, ఒకళ్ళు కాదు సపోర్టు. ఈరోజు నేను ఒకదాన్నే చేసుకోగలుగుతున్నా. అమ్మమ్మ వస్తుంది బట్ లేకపోయినా నేను ఈజీగా చేయగలుగుతాను, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోము. సాన్వి కొంచెం పెద్ద పిల్ల. ఇదిగో సాన్వి, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే బాబు ఫేసును సాన్వి ఫేసు సేమ్గా ఉంటుంది అనమాట, నవ్వు కానీ అన్నీ. కాకపోతే సాన్వి బాగా తెలుపు, వీడి కర్ర నా కొడుకు అసలు ఎంత నల్లగా ఉన్నాడో. పుట్టినప్పుడు మంచిగా ఉన్నాడు, 3rd month నుంచి ఎందుకనో బ్లాక్ అయితే బ్లాక్. 3rd month కూడా కాదు, డేస్ నుంచే 12 days 13 days నుంచి. ఇక 3rd monthలో అయితే చూడడానికి లేదు. ఇప్పుడు కొంచెం బెటర్, 5 months తర్వాత కొంచెం బెటరు. మళ్ళీ వస్తాడేమో అనుకున్నాం కానీ ఇంకంత కలర్ రాలేదు. అలా లత పట్టుకునేది. బట్ సడన్గా ఏమైందంటే కరోనా వచ్చిందనమాట సాన్వికి. 9th monthలో ఉన్నప్పుడే కరోనా వచ్చింది. 9th month అంటే మీకు తెలుసు కదా, 2020 కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల కరోనా ఉన్నన్ని రోజులు జాబ్ ఉండింది ఈయనకి. కరోనా ఎండింగ్కి వచ్చిన తర్వాత జాబ్లు అనేది తీసేశారు. యాక్చువల్గా కరోనా రీజన్ కాదు అది, వేరే రీజన్. కానీ ఇంకా వాళ్ళు కంపెనీ ఎంప్లాయీస్కి లాస్ అవుతుందని పాపం కంపెనీనే తీసేయాల్సి వచ్చింది వాళ్ళు. దానివల్ల జాబ్ అనేది పోయింది. సో జాబ్ పోవడం వల్ల బాగా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ఒక 8 months ఇంట్లోనే ఉన్నాడు. నేనే జాబ్ చేస్తూ, నేనే స్టిచ్చింగ్ చేస్తూ, ఇంకా ఆ 8 months కంప్లీట్గా నేనే మేనేజ్ చేశాను. 8 months తర్వాత నాగర్ కర్నూల్లో జాబ్ వచ్చింది. అసలు అప్పుడైతే నా హ్యాపీనెస్కి అవధులు లేవన్నమాట. జాబ్కి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది కానీ ఆ తర్వాత స్టార్ట్ అయింది. బట్ వెళ్ళిన రోజే ఈ విషయం మా ఆయనకు కూడా తెలీదు. అసలు ఎంత ఏడ్చుంటానో నేను వెళ్ళిన రోజు ఈవినింగ్ అనమాట. నాకు ఎప్పుడూ వదిలిపెట్టి ఒక సింగిల్ డే కూడా వెళ్ళింది లేదనమాట. ఇంకా ఎందుకో సడన్గా మిస్ అయిన ఫీలింగ్. ఇంకా ఓకే, ఇంకా చిన్న పాప, ఏదో ఒకటి చెయ్యాలి మనం, సరే నిదానంగా ఫ్యామిలీ పెడదాంలే అనుకున్నాం. పెట్టాము కూడా ఒక 4 months తర్వాతనో 5 months తర్వాతనో ఫ్యామిలీ పెట్టాము. పెట్టిన తర్వాత బట్ అమ్మటే నేను కోచింగ్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా, దానికి వెళ్ళడం వల్ల ఇంకా కంప్లీట్గా సపరేట్ అయిపోయాము. ఇంకా మేము 5000 రెంట్ నుంచి చెప్పా కదా, ఇంకా 2000 ఒక సింగిల్ రూమ్లో సామాన్లన్నీ పెట్టేసి నేను కోచింగ్కి వెళ్ళా. సాన్వి ఏమో చెల్లెల దగ్గర, ఈయనేమో నాగర్ కర్నూల్లో సైట్లో అనమాట. ఇంకా అలా గడుస్తూ వచ్చింది. అనిపిస్తూ ఉండేది మనసుకి 2 years కంప్లీట్గా 2 years. అసలు ఏందిరా ఈ బ్రతుకు, పాప కనీసం అంటే జనరల్గా హస్బెండ్ దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు ఏమవుతుంది, పిల్లలన్నా మనకు దగ్గర ఉంటారు. కానీ నేను హాస్టల్లో, ఇంకా సరే మన ఏమంటారు లైఫ్ కోసం, మన పిల్లల లైఫ్ కోసం ఇవన్నీ తప్పదు, కొంచెం కష్టపడాలి. ఓకే, నాకు ఏదన్నా హైదరాబాద్లో ఏమైనా జాబ్ వచ్చిందంటే పాపని పెట్టుకొని అమ్మమ్మని అట్లా తోడు పెట్టుకొని ఉందాంలే అనుకుంటున్న టైంలో అంతకంటే పెద్ద లక్కీ అనమాట. నేను అసలు బెంగళూరులో ఉన్నప్పుడు అసలు చెల్లెలు అయితే నరకమే చూసేది పాపం. ఎందుకంటే బాబు పుట్టిన దాకా ఓకే, పుట్టిన తర్వాత ఇప్పుడు వాడు నైట్లో మేలుకుంటారు కదా ఇప్పుడు చిన్నపిల్లలు, ఈ పిల్ల చిన్నపిల్ల, ఇంత చిన్నపిల్లలను మేనేజ్ చేయాలంటే బాగా కష్టంగా అయిపోయేది పాపం. అసలు ఎంత కష్టపడిందో నా పిల్లల కోసం. మొన్న నేను ఒక సింపుల్ చెప్తా, హేమాన్షి నా దగ్గర ఉన్నాడు అనమాట. పాప బాబు ఇద్దరు ఉన్నారు.
అది ఐ మీన్ శాన్వి, హేమంష్ ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు కదా ఆల్రెడీ, వీళ్ళిద్దరు. హేమంష్ వచ్చాడు. వస్తే ఒక కస్టమర్, నీకు ఏమన్నా తక్కువ ఎంత ఎట్టకారంగా అంటే, నీకేమన్నా తక్కువ పని ఉందన్నా మళ్ళీ మీ చెల్లెలు కూడా పంపించింది వాడిని. అసలు అది మనకు సపోర్ట్ చేసినట్టు అనుకోవాలి. ఇంకా ఇదే పుల్లలు పెట్టడం అంటారు కదా. నేనైతే ఇంకా అసలు నాకు కోపం ఏ రేంజ్లో వచ్చిందో అసలు అనవసరం వాళ్ళకి. కానీ అండం కూడా ఒక నార్మల్గానే అది ఒక రకం, కానీ అసలు ఎంత ఎట్టకారంగానో నేనైతే పిచ్చ కోపం వచ్చింది నాకు. ఇది చెప్పా, నేను నా కూతుర్ని 4 years కంప్లీట్గా ఆ పిల్ల పెంచింది. తర్వాత నుంచే నేను ఇక్కడ ఉన్నా. నేను ఆ పిల్ల అక్కడ పెంచింది కాబట్టి నేను ఇంత బిజీగా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను నేను అని చెప్పగా అవునా అంటున్నారు. నిజంగా పుల్లలు పెట్టడం కాకపోతే ఏంది, అక్క పిల్లలు చెల్లెల దగ్గర, చెల్లెల పిల్లలు అక్కల దగ్గర ఉండరా అసలు. ఇంకా ఇట్లా గడిచిపోతూ ఉన్న తర్వాత చాలా టార్చరే అనిపించిందండి నిజంగా. ఎందుకంటే బాగా లాంగ్ అయిపోయింది. పోవడం అన్న ఒక ఇది కాదు. హైదరాబాద్లో ఉండేవాళ్ళు కాదనమాట నేను కోచింగ్ తీసుకునేటప్పుడు ఊర్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వీడు పుట్టాడనమాట, హేమాన్షు, వీడే చెల్లెల కొడుకు. వీడు పుట్టున్నాడు. సో అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. లేకపోతే హైదరాబాద్ వచ్చేటప్పటికి నేను బెంగళూరు వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ అంటే లైవ్ ప్రాజెక్ట్ కోసం అట్లా జాబ్ సెర్చింగ్ టైప్లో బెంగళూరు వెళ్ళా. సో అలా బాగా దూరంగా ఉన్నాము. బట్ హైదరాబాద్లో నాకు జాబ్ వస్తే మంచిది అనుకున్నా నేను. కానీ సడన్గా ఏంటంటే మా ఆయనకే వచ్చింది హైదరాబాద్లో. అస్సలు నేను దేవుడికి ఎంత దండం పెట్టుకుంటానో మీకు చెప్పలేను అసలు. ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందనుకో, నేను పిల్లలు అమ్మమ్మే ఉండాలి. కానీ ఈయనకే జాబ్ వస్తే సిటీ కాబట్టి నాకు జాబ్ సెర్చింగ్కి ఇబ్బంది ఉండదు. నేను ఎలాగ హైదరాబాద్ అనుకుంటున్నాం కాబట్టి. సో ఈయనే ఆల్రెడీ వచ్చాడంటే మనకు ఫ్యామిలీ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా టక అయిపోయింది మొత్తం. అదే చెప్తా కదా, మన లైఫ్లో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయని. ఈరోజు మనం మంచిగా లేము అని ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం అనుకోలేదు. ఆ రోజు ఒక 11,000 శాలరీ, నాకు 11,000 శాలరీ ఈయనకి ఉండింది. బట్ ఈరోజు పర్లేదు కదా, అలా వస్తూనే ఉంటుంది మనకి. ఛాన్సెస్ అనేది మారుతూ ఉంటాయి. అసలు మేము ఎప్పుడూ అనుకోలేదు మేము హైదరాబాద్లో ఉంటాము అని. ఇది నా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అనమాట. సెకండ్ బాబు అప్పుడు 9th monthలో ఫోటోషూట్ చేయించుకున్నాము. ఇంతవరకు నా ఫ్రెండ్ అనమాట, తిను 5,000 తీసుకుంది. 2 frocks అనమాట. దూరంగా వెళ్ళి చేశారు, ఒక పార్క్ లాంటి దాంట్లో చేశారు. ఇవన్నీ సాన్వి పిక్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ హ్యాపీనెస్ అది. ఇది వీడియో చేశారనమాట. అదే ప్రెగ్నెన్సీ జర్నీని. అంటే 1st month, 2nd month, 3rd monthలో చూడండి నేను ఎంత బక్కగా ఉన్నానో. అంటే బక్కగా కాదు కానీ చాలా సెటిల్డ్గా, చాలా స్ట్రక్చర్గా ఉన్నా నేను అక్కడ. కానీ బాబు పుట్టిన తర్వాత ఎందుకనో చాలా లావ్ అయిపోయా. ఇంకా ఓకే, మనం ఏం చేయలేం. ఇంకా ప్రెగ్నెన్సీ అంటే అంటారు కదా మదర్ అందమని, ఇంకంతే. అవి స్ట్రెచ్ మార్క్స్, లావు రావడం. స్ట్రెచ్ మార్క్స్ పెద్ద ఇబ్బంది ఎప్పుడు ఉండదులే, మనకి ఎవరు చూస్తారులే కానీ. బట్ హెవీ లావు రావడం వల్ల మన కాన్ఫిడెన్స్ని మనం మిస్ అవుతున్నాము. ఇదేంటంటే బాబుకి అన్నప్రాసం చేపిస్తున్నాం అనమాట. 6th month అప్పుడు ఏం చేపియం, నార్మల్గా పెట్టేస్తాము. కరెక్ట్గా శాన్వికి వీడికి నోముల రోజుకి 6th month వచ్చిందనమాట. మాకు కార్తీక్ నోములు ఉన్నాయి. వాడు శాన్వి పుట్టింది కూడా జూన్లోనే కాబట్టి, వీడు పుట్టింది కూడా జూన్లోనే కాబట్టి ఇద్దరికి నోముల రోజునే అన్నప్రాసం చేపించాము. ఆంటీని చేపియమన్నా అనమాట, మా ఓనరు ఆంటీ. ఇంకా అమ్మమ్మ తర్వాత అమ్మమ్మ అనుకోవాలనో, లేదంటే అమ్మమ్మ కంటే ఇంకా ముందే అమ్మమ్మ అనుకోవాలనో తెలియదు. అంత బాగా చూసుకుంటుంది వాడిని. కాబట్టి ఆమె పెద్ద ఉంది కాబట్టి ఆమె కోసమే, ఆమెతోనే చేయించాము. నువ్వు ముందు చెప్పాలి కదా అంటుంది. నాకేమన్నా అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా అంటే, ఏం అరేంజ్మెంట్స్ వద్దు, అలా ఏం వద్దనే అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చి కిందకి మీరు జస్ట్ పెట్టండి అంటే, గోల్డ్ ఇక్కడ మాకు నార్మల్ వెండి స్పూన్తోనే పెట్టేస్తారనమాట, వెండి దాంట్లో వేసి. బట్ ఇక్కడ గోల్డ్ స్పూన్, అది రింగ్తో పెడతారంట. సో నా చేతి రింగ్ దాంతో తీసి కొంచెం పెట్టించింది. వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, పెట్టండి ఇంకా పెట్టండి అని ఏడుస్తున్నాడు అనమాట. వాళ్ళ తిండిపోతు మొహమ్మడు అసలు. అన్నీ పెట్టండి, నాకు బిర్యానీ పెట్టండి, చికెన్ పెట్టండి అంటుంటాడు. చూస్తే తినాలంటాడు. జుట్టు కూడా చూడండి, అరగుండు వీడిది. ఇప్పుడు పర్లేదు, గుండు చేయించిన తర్వాత మంచిగా వస్తుంది హెయిర్. అదే అప్పుడు తక్కువ ఎట్లయినా
సాన్వికి ఫస్ట్ నుంచి కూడా అసలు గుండు చేపించేటప్పటికి అంటే 9th మంత్ అప్పటికైతే ఫుల్ ఇంత పెద్ద పిల్లకయింది సాన్విది. అంత మంచిగా ఉండేది హెయిర్ కానీ సాన్వి కానీ. వీడు ఎందుకన్నా కొంచెం నల్లగా పుట్టాడు. ఓకేలే, ఎలా పుట్టినా ఇంక మన పిల్లలు కాబట్టి మనకు ముద్దు వస్తారు, పక్కన వాళ్ళకి వచ్చినా రాపోయినా. వాడి చేష్టలకు భలే నవ్వు వచ్చింది, భలే ముద్దుగా అనిపిస్తాడు. ఇది ఇది హేమంత్ ఓదారుస్తున్నాడు అనమాట నన్ను. చెల్లెలు అప్పుడు సెకండ్ది అబార్షన్ అయిందనమాట చెల్లెలకి. సో అప్పుడు నేను ఉంచుకున్నా వీడిని లత ఊర్లో ఉన్నప్పుడు. అప్పుడు అనమాట నేను ఊరికే ఏడ్చినట్టు ఫీల్ అవుతుంటే హగ్ చేసుకొని ఓదారుస్తున్నాడు అనమాట హేమంత్, చెల్లెలు కొడుకు అనమాట వీడు. అయితే మొత్తానికి హరికి జాబ్ రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఏమంటారు తర్వాత వేకెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ కంపెనీలో మనకి ఇంటర్వ్యూ జరగడం, మనకి జాబ్ సెట్ అవ్వడం అలా జరిగింది. ఆ తర్వాత జాబ్ రాకముందే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉషా తీసుకున్నా. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా ఇది తీసుకున్న 4 months 5 months అయినట్టుందిలే. డిసెంబర్ ఎండింగో జనవరి స్టార్టింగో తీసుకున్నా ఈ మిషన్ని నేను. అలా జరిగింది. అండ్ మీ ఐడియాస్ మీరు ఇవ్వండి ఫోటోషూట్ కోసం. అండ్ బర్త్డే ఎలా చేస్తే బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్స్ అవి ఇవి ఏం పెట్టుకోవట్లేదు, బట్ బర్త్డే మాత్రం చేస్తాము. మన అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నేను పిలవట్లేదు, బట్ హైదరాబాద్లో ఉన్న మన రిలేటివ్స్ వరకు పిలిచి చేద్దాం అనుకుంటున్నాం. ఇది మొన్న రీసెంట్గా బర్త్డేకి వెళ్ళాం కదా, అదన్నమాట. ఈ మా సాన్వి అసలు చూసారా, చూస్తే అమ్మ మీ పాప ఎంత సైలెంట్ అంటారు. స్కూల్లో అయితే సాన్విని మీకు అసలు మాట్లాడుతుందా, మీతో అయినా మాట్లాడుతుందా అంటారు. పెద్ద అసలు చూస్తారా ఎంత రచ్చ చేసిద్దో, ఇవన్నీ చేసిద్ది అనమాట. సాన్వి కంప్లీట్గా నాట్ అయిపోయినేమో అనిపిస్తుంది. నేను కూడా బయటికి కనిపించను ఎక్కువ, నేను అరుస్తానని. కానీ ఇప్పుడు కనిపిస్తున్నా, ఇంతకుముందు కనిపించేదాన్ని కదా. అందరు మీ పెద్ద పిల్ల సైలెంట్ అనేది మా అమ్మని. మా అమ్మ అనేది చిన్నపిల్ల ఊరికనే ఏడ్చిద్ది పాపం, పెద్దదే గయ్యాలి ఎదురు తిరుగుతుంది కొంచెం కొంచెం అని. అట్లట్లా బయట వాళ్ళతో పెద్దగా ఏం మాట్లాడదు సాన్వి. నా లైఫ్ స్టోరీ అయితే ఇది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ వీడియోలో అన్నీ ఒకటేసారి వచ్చి పైన పడిపోవు, కొంచెం మనం వెయిట్ చేయాలి. మన లైఫ్లో కూడా మిరాకిల్స్ జరుగుతాయి. మీరైతే ఎవరు ఫీల్ అవ్వద్దు. చాలామంది పాపం ఓన్ ఎర్నింగ్స్ లేవు అని ఫీల్ అవుతున్నారు లేడీస్. నాకు అది అర్థమవుతుంది, ఎందుకంటే ఆ పెయిన్ నేను కూడా చూశాను. బట్ చెప్పా కదా, మనకంటూ ఒక రోజు వస్తుంది. మీరంటూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవ్వరు ఎంత పెద్దోళ్ళు ఈ స్టేజ్లో ఉన్నా కూడా ఎవరికో ఒకళ్ళు గోల్డెన్ స్పూన్తో పుడతారు. అంటే ఇటు అత్త వాళ్ళ సైడు అటు అమ్మ వాళ్ళ సైడ్ ఇద్దరు ఉన్నోళ్ళు ఏది లేకుండా అని. ఈవెన్ కొంతమంది ఉన్నోళ్ళు అయినా కూడా ఫ్రీడమ్ ఉండదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. నేను బొచ్చేడు మందిని చూస్తుంటా అట్లాంటి వాళ్ళని. బట్ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది కదా, తక్కువ ఉన్నా సరే ఆ తక్కువలోనే ఖర్చు పెట్టుకునేంత ఉంది కదా, అలా ఫీల్ అవ్వండి. చూసారు అసలు వాడిని రచ్చ రచ్చ చేస్తుంది. ఇది పూజి పిండి కుతురం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సజెషన్స్ ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్.